ధనానికి ఎప్పుడు రెండే ప్రయోజనాలు, మనం అనుభవించాలి, ఎవరికైనా దానం చేయాలి. లేకుండా ఊరికే మూటలు కట్టుకుని కూర్చొని నగలన్నీ ఎక్కున్నాయంటే సేఫ్ డిపాజిట్ లాకర్లో, అవి సేఫ్, నువ్వు వెళ్ళిపోతావు, రేపోతావు. నువ్వు పెట్టుకోలేదు, ఎవరికే ఇవ్వలేదు. కొన్ని పెట్టుకుంటుందా అంటే భయం, కోడలకి ఇస్తుందా అంటే తేలాగా వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చుకోవాలి, నేను ఎందుకు ఇవ్వాలి, మరి ఎవరిస్తారమ్మా కోళ్ళకు నువ్వు ఇవ్వకపోతే. ధర్మశాస్త్రం తెలిసి చెబుతున్నా, ఆడాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మొహమాటం ఏంలా. అత్తగారి నగలు వారసత్వం ప్రకారం కోడలకే వస్తాయి, ధర్మశాస్త్రం కూతురు కాదు. తస్మాత్ జాగ్రత్త కోడళ్ళ. చప్పట్లు ఆడాళ్ళు కొట్టట్లే చూసారా, నచ్చది మాట నాకు తెలుసు. కూతురికి ఇవ్వడానికి వీల్లేదమ్మా, కోడలకే ఇవ్వాలి. వంశపరంపరే ఎలవేలుపు గౌరీదేవి బొమ్మిస్తున్నావా, గోత్రం మారిందా, ఇంటి పేరు మారిందా, నగలు మారవా, నగలే వెళ్ళాల్సింది. అమెరికాలో ఉన్న కూతురికి ఇస్తారు కానీ అంబాజీపేటలో ఉన్న కోడలకి ఇవ్వరండి. అత్తగారి తర్వాత కుటుంబానికి వారసురాలు కోడలే, కూతురు కాదు. ఆ కూతురు ఆ ఇంట్లో వారసురాలు, ఇక్కడ కాదు, ఇక్కడ వేషాలు అయింది. అంతేకాదు అత్త మామల బాధ్యత కూడా కొడుకు కోడలదే. కూతురు చూసుకుంటుంది కదా, చూడాల్సిన అవసరం ఆవిడికి లేదు, కొడుకు కోడలే చూడాలి. ఆ బాధ్యత వాళ్ళదే, ఆ బంగారము వాళ్ళది.